హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 13 ఆర్ఆర్ వర్సెస్ ముంబై. వర్షం కారణంగా 11 ఓవర్లకే కుదించడం జరిగింది మ్యాచ్. టాస్ గెలిచిన టీం అయితే ఫీల్డింగే చేస్తారు, అదే పని చేసిండు హార్దిక్ పాండ్యా. కానీ తారుమారైంది మరి డిసిషన్. మరి దానికి కారణం జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ. మన స్టార్ట్ అయితే 3 ఓవర్లకే దాదాపు 60 రన్స్, 5 ఓవర్స్లో 80 రన్స్. అదే మ్యాచ్ విన్నింగ్కి వాళ్ళకి చాలా కలిసి వచ్చింది. అయితే మ్యాచ్కి ముందు అయితే రెండు కూడా చాలా స్ట్రాంగ్ టీమ్సే. మరి మ్యాచ్కి ముందు వైభవ్ సూర్యవంశీ వర్సెస్ బుమ్రా అని చర్చలు జరిగినాయి. కానీ దీంట్లో ఈ కాంటెస్ట్లో అయితే వైభవ్ సూర్యవంశీ పై చేయి సాధించిండు. బుమ్రాని ఫస్ట్ బాల్కే 6 కొట్టిండు. ఆ ఓవర్లో 2 సిక్సర్లు కూడా సూపర్ కొట్టిండు. వైభవ్ సూర్యవంశీ బౌలర్ని అదేం చూడడు, తను చెప్పిండు బాల్నే చూస్తాడు, ఓన్లీ బాల్ని చూసి హిట్ చేయడమే తన పని అనమాట. అయితే మ్యాచ్ ముంబై ఓడిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, అవి మాట్లాడదాం. కొత్త ఛానల్ క్రికెట్ మైదాన్ కొత్త ఛానల్ అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సహకరించండి. మ్యాచ్ రివ్యూ అయితే చెప్తాను. మరి టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ అయితే వాళ్ళకి ఇచ్చిండు. మనం తెలిసిందే 5 ఓవర్స్ 80 రన్స్ పార్ట్నర్షిప్. అదే మ్యాచ్ కలిసి వచ్చింది. టోటల్ 11 ఓవర్స్లో 150 టార్గెట్స్ సెట్ చేసినారు. దానికి జైస్వాల్ కారణం. జైస్వాల్ అయితే 32 బాల్స్లో 77 రన్స్. మ్యాచ్ ఫుల్ ఓవర్స్ ఆడింది కాబట్టి ఆ స్కోర్ వచ్చింది. మరి అది చేజేబుల్ స్కోరే ముంబై బ్యాటింగ్ లైనప్కి. ఎందుకంటే స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రూతర్ఫర్డ్ ఇదంతా స్ట్రాంగ్ లైనప్. ఆ స్కోర్ అయితే చేజేబుల్. అది ఆ గ్రౌండ్లో బ్యాటింగ్ అనుకూలంగానే ఉంది. కానీ ఆర్ఆర్ బౌలింగ్ అయితే చాలా టైట్గా వేసారు. ముఖ్యంగా సందీప్ శర్మ ఆ డాట్స్ బాల్స్ ఎక్కువ వేసిండు, జోఫ్రా ఆర్చర్ అండ్ సందీప్ శర్మ. మరి ఆ పని ముంబై చేయలేదు. ఫస్ట్ ఓవర్ దీపక్ చహర్ ఆ రన్స్ ఇచ్చేసిండు, బుమ్రా రన్స్ ఇచ్చేసిండు, అక్కడ దెబ్బతింది. కానీ వీళ్ళు మాత్రం ఆ పని చేయలేదు. చాలా స్లో బాల్స్, స్లో యార్కర్స్ రోహిత్ శర్మని అవుట్ చేసేయడం, సందీప్ శర్మ ఏ విధంగా అవుట్ చేసినా కూడా చూసాం. ఆ 4 ఓవర్స్లో ఫస్ట్ 5 ఓవర్స్లో ఆ స్కోర్ రాలేదు, వీళ్ళకి ఆ స్టార్ట్ రాలేదు. బ్యాట్స్మెన్స్ అందరూ అవుట్ అయిపోయారు. అప్పటికే తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ అందరూ అవుట్. 5 వికెట్స్ పోయినాయి. అప్పటికే స్కోర్ కూడా 45-50 కూడా రాలేదు. ఆ స్కోర్ 70 ఏమైనా వచ్చింటే స్టార్ట్ వచ్చింటే మ్యాచ్ గెలిచేదే ముంబై. లాస్ట్కి 23 రన్స్ని ఓడిపోయారు. మరి ఈ బ్యాటర్స్ అంతా అవుట్ అయినాక రూతర్ఫర్డ్ అండ్ నమందీర్ ఇద్దరు కలిసి 17 బాల్స్లో 47 రన్స్, ఆల్మోస్ట్ 50 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. కానీ రూతర్ఫర్డ్ తిలక్ వర్మ ప్లేస్లో వచ్చింటే బాగుండేది అని నాకైతే అనిపించింది. ఎందుకంటే మంచి హిట్టర్, మరి ఫామ్లో కూడా ఉన్నారు. ఆ బ్యాటింగ్ కూడా చూస్తున్నాం, ఆ విధంగా బాగా ఆడుతున్నాడు. కానీ తిలక్ వర్మ కొంచెం డాట్స్ ఎక్కువైనాయి హార్దిక్ పాండ్యా విషయంలో. కొంచెం ఆ బ్యాటర్ అనేది పైన వస్తే బాగుండేది. ఎందుకంటే 23 రన్స్ ఓడిపోయిన. ఒక్కో 2 ఓవర్స్ 20 రన్స్ 18 రన్స్ వచ్చింటే మ్యాచ్ అయితే ముంబైకి వచ్చేసేది ఆల్మోస్ట్గా. ఎందుకంటే దీపక్ చహర్, శ్రద్ధల్ ఠాకూర్ దగ్గర బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి దగ్గర దాకా వచ్చేసేది ఆల్మోస్ట్గా. కానీ మిస్ అయింది. మరి టాస్ గెలవడం అది కంపల్సరీ, మ్యాచ్ గెలుస్తుంది అనుకున్నాం, తారుమారు అయింది. ఆ విధంగా బ్యాటింగ్ ఆడారు. మరి ముంబైకి 2వ ఓటమి లైన్గా. ముంబై ఫస్ట్లో ఓడిపోతున్న తర్వాత కంబ్యాక్ చేస్తారు చాలా స్ట్రాంగ్గా. ఆర్ఆర్ అయితే ఫస్ట్ 3 మ్యాచ్ లైన్గా గెలిచారు. తర్వాత లాస్ట్కి వచ్చే వరకు వాళ్ళు డౌన్ అయిపోతూ ఉంటారు. మనం లాస్ట్ ఐపీఎల్లో కూడా చూస్తాం. మరి ఐపీఎల్ మ్యాచెస్ పైన అప్డేట్స్, రివ్యూస్, అనాలిసిస్ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఢిల్లీ వర్సెస్ రేపు గుజరాత్ మ్యాచ్ అయితే ఉంటుంది. దానికి కూడా వర్షం పడే అవకాశం ఉందంట. మరి వర్షాలు ఏందో ఎండాకాలంలో చూద్దాం. మ్యాచ్లు అయితే చాలా బాగుంటాయి. మ్యాచెస్ పైన అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఢిల్లీ వర్సెస్ గుజరాత్ మ్యాచ్తోనే అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. వస్తాను. థ్యాంక్ యూ.